గోదారి గట్టు మీద రామశిలకవే. గోదారి గట్టు మీద రామశిలకవే. తమ్ముడు, బద్రి, జానీ, లక్ష్మి, యోగి లాంటి చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా మెప్పించారు రమణ గోగుల. తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే. దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న సినిమాతో సింగర్గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. గోదారి గట్టు మీద రామశిలకవే. గోదారి గట్టు మీద రామశిలకనే అంటూ ఆయన పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు మిలియన్స్ కొద్ది వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఈ పాట షేక్ చేస్తోంది. దీనికి సంబంధించి రీసెంట్గా రమణ గోగుల ఇంటర్వ్యూలో పంచుకున్న అంశాలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చిన సింగిల్ గోదారి గట్టు మీద రామశిలకవే అంటూ సాంగ్ సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో ఈ పాటను ఆలపించిన సింగర్ రమణ గోగుల ఈ సాంగ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమణ గోగుల గోదారి గట్టు పాట ఆల్రెడీ 25 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుందని యాంకర్ అడగ్గా దానికి రమణ గోగుల స్పందిస్తూ చాలా గ్రేట్ఫుల్గా ఉంది. నా పాటని అభిమానించి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మళ్ళీ నేనెప్పుడు పాడతానా అని ఎదురు చూసా. నేను నా వ్యక్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయిపోయా. యుఎస్లో ఉంటున్నా. నేను ఎవరి సంగీతంలో ఇప్పటి వరకు పాడలేదు. కానీ అనిల్, బీమ్స్ చాలా లవింగ్ పర్సన్స్, ఫెంటాస్టిక్ యాటిట్యూడ్ ఉంటారు. వెంకటేష్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇలాంటి మంచి కాంబినేషన్లో పాడాలనుకున్నా. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడున్న కంపోజర్స్ అందరూ మంచి మ్యూజిక్ అందిస్తున్నారు. కానీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్కి చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. నా దగ్గర కొన్ని వినూత్నమైన ఐడియాలు ఉన్నాయని చెప్పారు. నా తొలి సినిమా వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా. ఇలాంటి మంచి కాంబినేషన్లో వస్తున్న ఈ పాటని పాడాలని అనుకున్నా. బీమ్స్ లవ్లీగా కంపోజ్ చేశారు. పాటకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. చూడాలి మరి ఇప్పటికే యూట్యూబ్ని షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఇంకా ఎన్ని వ్యూస్ సాధిస్తుందో. చాలా రోజుల తరువాత తెలుగు పాట ఇంతలా వైరల్ అవడం పట్ల అటు సాంగ్స్ లవర్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాదు రమణ గోగుల నుంచి ఇంకా చాలా సాంగ్స్ రావాలని కోరుకుంటున్నారు.